టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే టూర్స్‌ను ప్రత్యక్షంగా చూసిన పండితులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురువుగారు నమస్తే అండి. రానున్నది కార్తీక మాసం. భక్తులు శైవ క్షేత్రాలలో కార్తీక పౌర్ణమి రోజు ఉండాలి అని చాలా ఆకాంక్షిస్తూ ఉంటారు. ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దానికోసమే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వివిధ ప్యాకేజెస్‌ని ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా కార్తీక మాసానికి సంబంధించి చాలా స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తున్నారు. దానిలో నైమిషారణ్యం, అయోధ్య, కాశీకి సంబంధించిన స్పెషల్ ప్యాకేజ్ ఉంది అని మేము విన్నాం. మీరు వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటి విశిష్టతలు తెలియజేస్తారా? సంతోషం. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పరమపుణ్యమైనటువంటి క్షేత్రములు సందర్శించడం అనేక పూర్వజన్మ సుకృత ఫల విశేషం. అందులో కార్తీక మాసంలో సందర్శించడం ఈశ్వరునకు కేశవునకు ఇద్దరికి కూడా ఇష్టమైనటువంటి మాసం అది. ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో సంచరించేటువంటి సమయంలో నదులలోనే కాదు, చిలప నీళ్లుంటాయి, చిన్ని కుంటలు. ఆ కుంటలలో కూడా గంగా భవాని శక్తివంతమై ఉంటుంది. అందుచేత బ్రహ్మముహూర్తంలో లేచి తెల్లవారకముందే స్నానం, ఇది చాలా గొప్పది అని తెలియజేశారు కార్తీక పురాణంలో. అలాంటి పుణ్య సంపద మన కలిగించడానికి ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు నైమిషారణ్య, అయోధ్య, కాశీల యొక్క సందర్శన మహాభాగ్యాన్ని కలిగిస్తున్నారు. నైమిషారణ్యం ఇది అనేకమైనటువంటి అరణ్యములలో మనకు భారతదేశంలో పురాణాల్లో 7 మహా అరణ్యాలున్నాయి. వాటిలో నైమిషారణ్యం చాలా గొప్పది. దీర్ఘసత్రయాగం చేస్తున్నప్పుడు కలి ప్రవేశించినటువంటి ప్రదేశం ఏది, మనం తరించాలి అన్నప్పుడు బ్రహ్మదేవుడు తెలియజేశాడు. ఒక దివ్యమైనటువంటి చక్రం గెరగర తిరుగుతూ ఎక్కడైతే భూమిలోకి వెళుతుందో ఆ ప్రదేశమే కలి ప్రదేశము. ప్రవేశించని ప్రదేశం, కలి ప్రవేశించని ప్రదేశం. గెరగర తిరుగుతూ వచ్చి ఒక ప్రదేశంలో ఛప్ అని అలా భూమిలోకి వెళ్ళిపోయింది. గిరగిర తిరుగుతున్నటువంటి చక్రము యొక్క అంచు కనుక దానిని నిమి అంటారు. ఆ అంచుని నిమి ప్రవేశించింది కనుక దాని పేరు నైమిషారణ్యం. సకల జనుల మునీశ్వరుల శరణ్యం, అగణిత గుణగణ్యం, సకల మునీశ్వరులకు శరణ్యం, అదే నైమిషారణ్యం. అలాంటి నైమిషారణ్యంలోనే సకల దేవతలు నివసించి ఉంటారు. అసలు ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఏది అంటే నైమిషారణ్యం. మొట్టమొదటి కులపతి ఎవరు అంటే శౌనకుడు. ఆయన దగ్గర ఎంతమంది శిష్యులున్నారా అంటే 88,000 మంది శిష్యులున్నారు. అందుకనే పురాణాలలో శౌనకాది ఋషీశ్వరులకు అంటారు. శౌనకుడు మొదలైనటువంటి 88,000 మంది మునీశ్వరులకు సూతుడు తన పురాణములు చెప్పాడు అంటాడు. ఉగ్రశ్రవ శూతి అంటారన్నమాట ఆయన. అంటే వ్యాస భగవానుడు 18 పురాణములు రాసి 4 వేదములు విభజించి 4 వేదములకు 4 మహర్షుల్ని సర్వాధికారిగా చేసి మీరు ప్రచారం చేయండని తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడైన రోమ మహర్షికి ఆయనకు ఈ 18 పురాణాల అధికారానికి ఇస్తే ఆయన కుమారుడు నైమిషారణ్యంలో 18 పురాణములు రాశారు. వ్యాస భగవానుడు కూడా వ్యాస గద్దె అని ఉంటుంది అక్కడ. అనేక మంది మహర్షులు, సుఖయోగీంద్రుడు, ఇంతమంది మహర్షులు నిలయమై ఆ ప్రదేశం పావనమైనటువంటిది కనుక ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి అక్కడనే ఇందాక చెప్పానుగా ఒక చక్రం గెరగర తిరుగుతూ ఉందని, అది చక్రతీర్థం. ఆ చక్రతీర్థం చాలా గొప్పది. అది ఎలా ఉంటుంది అంటే గెరగర తిరుగుతూ ఉంటుందన్నమాట. రివున ఆ నీళ్లు మనం గబగబ దిగామనుకోండి, ఆ నీళ్ళలో మనం మళ్ళీ గిరగిర తిరుగుతూనే ఉంటాం. అందుకని దాన్ని జాగ్రత్తగా అలా పట్టుకోవడానికి ఉంటాయి. మెల్లగా దిగాలి, దిగి చక్కగా స్నానం చేయాలి. అక్కడనే లలితాంబిక అమ్మవారు ఉంటుంది. దివ్యమైనటువంటి క్షేత్రం అది. అరుణాం కరుణాంతరంగితాక్షే
ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి ఏ లలితా సహస్రనామాన్ని స్త్రీలందరూ నిరంతర పారాయణ చేస్తారో ఆ లలిత అమ్మవారికి నిలయమై పుణ్యమై ధన్యమైనటువంటి ప్రదేశమే శ్రీలలిత నైమిషారణ్యంలో. అంతేకాదు ఇంకొక పుణ్యక్షేత్రం ఉన్నది, కాశీ. పేరు వినగానే పాపాలు పోతాయి. కాశీ అంటే వెలుగు. కాశీని 3 పేర్లతో పిలుస్తారు: కాశీ, వారణాసి, బెనారస్. 64 ఘాట్లుంటాయి అక్కడ. వరుణ అసి అని పేరు కలిగినటువంటి వరుణ అసి 2 నదులు కలిసి గంగా నదిలో కలుస్తాయి. అది కూడా త్రివేణి సంగమమే. వరుణ అసి కలిసి వారణాసి. భక్తయోగ పదన్యాసి వారణాసి. భవదురిత శాత్రవకరాసి వారణాసి. స్వర్ణదీతట సంభాసి వారణాసి. పావన క్షేత్రములవాసి వారణాసి. పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని విశ్వేశ్వరుడు అంటారు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే పార్వతీదేవి కూడా అక్కడ ఉంటుంది కదా. పతివ్రత అంటారన్నమాట. పతివ్రత అంటే అర్థం ఏంటంటే భర్త ఎక్కడ ఉంటే భర్తతోనే ఉండాలి. పరమేశ్వరుడు ఇక్కడ రాగానే విశాలాక్షి అయి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఈ లోకమంతా భోజనం ఆహారం మీద ఆధారపడి ఉంది. ఆహారం లేకపోతే ఎవ్వడు ఏమీ చేయలేడు. కాబట్టి అలాంటి అన్నాన్ని ప్రదానం చేసేటువంటి అమ్మ పేరే అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవి శక్తిపీఠమైనటువంటి కాశీ ఎలాంటిది అంటే 12 జ్యోతిర్లింగములేగాక 18 పీఠములను ఉంటాయి. 18 పీఠములతో జ్యోతిర్లింగం కలిసినటువంటి క్షేత్రాలు 3 భారతదేశంలో. 1 కాశీ, 18 పీఠం విశాలాక్షి. 2 ఉజ్జయిని, మహాకాలుడు, మహాకాళి. 3 శ్రీశైలం, మల్లికార్జునుడు, భ్రమరాంబిక. ఇలాంటి పుణ్యక్షేత్రంలో సాయంకాలం వేళ జయ 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 గంగే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చట. అద్భుతమైనటువంటి హారతిని. అలాగే ఆనంద సంతోషాలతో ప్రకాశించేటువంటి అయోధ్య, మోక్షమును కలిగించేటువంటి అయోధ్యలోని శ్రీరామచంద్ర ప్రభు అవతరించిన దివ్య పుణ్యక్షేత్రం. మనకు బాలరాముని యొక్క దివ్య దర్శనం కూడా మనకు కలిగిస్తారు హనుమాన్ గడి. అందుకనే స్వామిని అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్ అట్టి రామ సందర్శనాన్ని, విశ్వేశ్వర సందర్శనాన్ని సందర్శించి అందరూ కూడా తరిస్తారని కోరుకుంటూ స్వస్తి. గురువుగారు, నైమిషారణ్యం, అయోధ్య, కాశీ విశిష్టతలు చాలా ప్రత్యేకంగా వివరించారు మీరు. ధన్యవాదాలండి. గురువుగారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. ఎలా వెళ్ళాలి అనేది మిమ్మల్ని గైడ్ చేస్తారు. అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా.